హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరికొన్ని వార్తలతో మీ ముందుకు వచ్చాను. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ జమిలీ ఎన్నికలపై సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రజలను కోరింది. ప్రజలు తమ సలహాలను 1e.gov.in వెబ్సైట్ లేదా schlc@gov.in ఈమెయిల్ ద్వారా జనవరి 15లోగా పంపాలని సూచించింది. విద్యుత్ వాహనాల విక్రయాలపై ఆడి ఫోకస్. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలు మరిన్ని మోడల్స్ తీసుకొస్తాయని జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి తెలిపింది. 2030 కల్లా భారత్లో జరిగే తమ మొత్తం వాహన అమ్మకాల్లో 50% ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటుందని గుడ్ న్యూస్ చెప్పింది ఫ్రెండ్. హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు రద్దుపై స్పందించారు కేటీఆర్. హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు రద్దు కావడం పట్ల ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం. ఇలాంటి ఈవెంట్స్ ప్రపంచంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయి. పెట్టుబడులు ఆకర్షించేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసు వేదికగా ఎంచుకుందని ఆయన చెప్పారు. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బాయ్. ఇటీవల వైసీపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరి ఆ పార్టీ ఎందుకు విడారంటే ఎంపీ టికెట్ రాయుడు గుంటూరు ఎంపీ టికెట్ ఆశించగా అధిష్టానం నిరాకరించింది. సో అందు గురించే తను ఆ పార్టీకి వీడుకోలు తెలియజేశాడు. సాంప్రదాయ క్రికెట్ టోర్నమెంట్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో క్రికెట్ టోర్నమెంట్ వినూత్నంగా నిర్వహించారు. ప్లేయర్లు పంచె ధోతీలు ధరించి క్రికెట్ ఆడారు. కామెంటరీ కూడా సంస్కృతంలో చెప్పడం విశేషం. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పోటీలు నిర్వహిస్తున్నామని సంస్కృతి బచావ్ మంచ్ తెలిపింది. అర్జున్ రెడ్డి మూవీకి ఫస్ట్ చాయిస్ యాక్చువల్లీ అల్లు అర్జున్ అంట. అదేంటో చూడండి. అర్జున్ రెడ్డి సినిమాను తొలుత అల్లు అర్జున్తో తీయాలనుకున్నాను దర్శకుడు సందీప్ వంగ తెలిపారు. 2011లో అల్లు అర్జున్కు ఒక కథ చెప్పాను. కొన్ని కారణాలతో అది ఆగిపోయింది. తర్వాత అర్జున్ రెడ్డి కథ వినిపించాలనుకున్నా కానీ కుదరలేదంట. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది అని చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేస్తున్న సందీప్ ఆ తర్వాత అల్లు అర్జున్తో మూవీ చేస్తారన్నమాట. 16,000 అడుగుల ఎత్తులో విమానం డోరు ఊడి కింద పడిపోయింది. ఈ ఘటనతో సిబ్బంది విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన విమానం పోర్ట్లాండ్ నుంచి ఒంటారియోకి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇలా జరిగింది. దీంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఊడిన డోర్ పక్కనే ప్రయాణికుల సీట్లు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది. భువనేశ్వర్లో తప్పుడు సమాచారం 2 కుటుంబాలు విషాదం నింపింది. హైటెక్ ఆసుపత్రిలో డిసెంబర్ 29న ఏసీ పేలిన ఘటనలో దిలీప్ జ్యోతిరంజన్ ఆసుపత్రిలో చేరగా మర్నాడు జ్యోతిరంజన్ చనిపోయాడు. ముఖం కాలిపోవడంతో సిబ్బంది అది దిలీప్ మృతదేహం అనుకొని కుటుంబీకులకు అప్పగించారు. మనస్తాపంతో దిలీప్ భార్య సోనా ఈ నెల 1న ఆత్మహత్య చేసుకుంది. కాగా దిలీప్ చికిత్స పొందుతున్నాడని తెలిసింది. ఇది ట్విస్ట్. అంటే యాక్చువల్లీ దిలీప్ చనిపోలేడు, దిలీప్ చనిపోయిందని వాళ్ళ భార్య సూసైడ్ చేసుకోవాలనుకుంటు. చూడండి, అన్నీ నిజాలు తెలుసుకోండి. అసలు విషయం తెలిసాక ఇరు కుటుంబాల్లో ఆందోళనలకు దిగాయి. ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టంపై అంగన్వాడీలు స్పందించారు. సర్కారు బెదిరింపులకు భయపడేది లేదని, తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని, కాగా 26 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి సమ్మెను ప్రభుత్వం నిషేధించింది. అంగన్వాడీల సేవలను అత్యవసర సేవల కింద తీసుకొస్తూ ఎస్మా ప్రయోగించింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆధార్ అప్డేట్ చేసుకోవడం కోసం ప్రజలు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్, నాగోల్, బండ్లగూడ, అబ్సిగూడ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ పోస్ట్ ఆఫీస్ వద్దకు ఆధార్ అప్డేట్ సెంటర్లలో పొద్దున 6 గంటల నుంచే క్యూ కడుతున్నారట. ఎందుకు? రోజుకు 60 ఆధార్ కార్డులు మాత్రమే వాళ్ళు అప్డేట్ అనేది చేస్తున్నారు కాబట్టి.
తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై దారుణమని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఎస్మా వేతనంలో కోత విధించడం నియంత పోకడలకు పరాకాష్ట. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏంటి తెలుస్తుంది. ప్రభుత్వం తక్షణమే జీవోని 2ని ఉపసంహరించుకోవాలి. జగన్ అహంకారాన్ని, అంగన్వాడీ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఈ ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదే అని లోకేష్ ట్వీట్ చేశారు. పెండింగ్ ఛానళ్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు మరో 5 రోజుల్లో అంటే జనవరి 10 ముగియనుంది. సో అందరూ దయచేసి ఇంకేమైనా పెండింగ్ ఛానళ్ళు కనుక ఉంటే త్వరగా కట్టేసుకోండి మిత్రమా. త్వరలో కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకొస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పెద్దపల్లి లోక్సభ సన్నాహక సభలో మాట్లాడిన ఆయన వచ్చే నెల కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చి ప్రతిరోజు కార్యకర్తలని కలుస్తారని చెప్పారు. ఇదండి ఇప్పటి ప్రజెంట్ న్యూస్. మళ్ళీ ఇంకో న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.